సత్యసాయి జిల్లా పెనుగొండలో సైబర్ క్రైమ్ నేరస్తుల చేతుల్లో సిఆర్పీఎఫ్ జవాన్ మోసపోయాడు. సిమ్ రీఛార్జ్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. జవాన్ బ్యాంక్ అకౌంట్ నుంచి 6,79,000 రూపాయలు కాజేశారు. తన భర్త సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడంటూ జవాన్ భార్య ప్రమీలాభాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఒక జియో కస్టమర్ కానీ ఫోన్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ ద్వారా ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అతను ఒక సైబర్ అని నాకు తెలీదు. దాని తర్వాత నేను అతన్ని అడిగాను, మీరు ఎవరని. అడిగితే కానీ నేను జియో కస్టమర్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకోవాలి అన్నారు. దాని పద్ధతిగా నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మళ్ళా జియో కస్టమర్ కి ఫోన్ చేశాను. 299 కస్టమర్ కి ఫోన్ చేస్తే మా పెద్ద సార్తో మాట్లాడమన్నారు. పెద్ద సార్తో మాట్లాడిన తర్వాత అతను అన్నాడు, 10 రూపీస్ రీఛార్జ్ మీరు వేరే స్టేట్ నుంచి ఇది చేసుకోవాలండి, మేము చెప్పినట్లు చేయండి అన్నారు. మళ్ళా ప్లే స్టోర్ లో పోయి డౌన్లోడ్ చేయించారు. డౌన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక యాప్ ని అతను డౌన్లోడ్ చేపించి దాని ప్రాసెస్ ద్వారా నా అకౌంట్ నంబరు, నా ఏటీఎం నంబరు, పిన్ నంబరు అన్ని అడిగారు. నేను ఏదో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక 6 డేస్ తర్వాత నేను ఒక షాపింగ్ పోయాను. షాపింగ్ పోతే ఫోన్ పే 1000 రూపాయలు అమౌంట్ చేస్తే దాని ద్వారా డబ్బులు పోలే. ఇప్పుడు వెంటనే పోయి బ్యాంక్ లో పోయి అంతా ఎంక్వైరీ చేస్తే మీ డబ్బులు పలానా అకౌంట్ పోయిందని వాళ్ళంతా స్టేట్మెంట్ తీసిచ్చి నన్ను చేశారు. ఆ తర్వాత సైబర్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను. మొత్తం డబ్బులు 3 టైమ్స్ తీసినారు. 30 తారీఖు ఒకసారి 3 లక్షలు తీశారు, ఒకసారి 3,65,000 తీశారు, ఒకసారి 14,000 తీశారు. మొత్తం 6,79,000 పోయారు సార్. నాకు ఒక జియో కస్టమర్ కానీ ఫోన్ వచ్చిన తర్వాత